with your అగరబత్తి హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్. ఈ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుజీ రేపు పూజను ఏ విధంగా ఆచరించాలో తెలియజేస్తా అన్నారు గురుజీ. రేపు వరమహాలక్ష్మి వ్రతం. రేపు ఉదయాన్నే స్నానం చేసే నీటిలోకి గంధము పొడి చిటికెడు మరియు ఇలాచీ పౌడర్ కొంచెం వేసి ఇంట్లో అందరూ స్నానం చేసుకోండి. ఇలా స్నానం చేసుకోవడం వల్ల శుక్ర మరియు బుధుడు అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అలా స్నానం అయిన వెంటనే ఇంటి గదిలో తూర్పు నుంచి పరమటి వైపు కానీ పరమటి నుంచి తూర్పు చూసేలానే కలుషం పెట్టాలి. అలా కలుషాన్ని పెట్టేటప్పుడు మీరు చక్కగా శుభ్రం చేసి ఒక వస్త్రం వేసి దానిపై 2 అరిటాకులు వేసి దానిపై బియ్యం పోయాలి. బియ్యం పోసి మీరు చేతిలో లేదా పసుపులో అష్టదళ పద్మదళాలని చక్కగా రచించుకోవాలి. దానిపై కుంభం పెట్టాలి. ఈ కుంభంలో బియ్యము వేయచ్చు, క్షీరము వేయచ్చు, నీరు కూడా వేయచ్చు. వేసిన తర్వాత ఆ కలుషంలోపు ఒక నిమ్మ పండు లోపల పెట్టండి. గవ్వలు ఉంటే అవి పెట్టండి. తర్వాత బిల్వదళం వేయండి, పసుపు కుంకం వేయండి, అక్షతలు వేయండి. కానీ కంపల్సరీ నాణ్యమైతే కంపల్సరీ పెట్టాలి. అంతేకాకుండా కాస్త సుగంధ పరిమళమైన ద్రవ్యాలు, పచ్చకర్పూరము, కుంకుమ కేసరి లాంటివి చిటికెడు వేయాలి. వేసి తర్వాత చక్కగా మామిడి ఆకులు పెట్టి శిరస్సు రూపంగా మనం నారికేళ అంటే కొబ్బరికాయ శిరస్సు రూపంగా దానికి పెట్టి చక్కగా లక్ష్మీ ముఖం అనేది ఉంటుంది కదా, వెండిలో చేయించుకుంటారు, కొందరు ఇత్తడిలో చేసుకుంటారు, కొందరు గోల్డ్లో చేసుకుంటారు. అటువంటిది వెండిది కానీ లేదా ఇత్తడిది కానీ లేదో మనకి అలంకారానికి ఏది దొరుకుతుందో అది ఆ ముఖాన్ని కూడా లక్ష్మీ ముఖాన్ని అలంకరించాలి. లేదా లక్ష్మీ ముఖం లేదు అంటే ఇంకా పవిత్రమైన కుంభమే అలా ఉంటుంది. ఆ కుంభానికి మీరేదైనా పట్టు వస్త్రాలు అటువంటివి ఏదైనా అలంకరించగలిగితే చక్కగా అలంకరించుకొని కంపల్సరీ అమ్మవారి ముందు పచ్చ పసుపు ఇది ప్రత్యేకమైన గాజులు అవి కంపల్సరీ ఉండాలి. తర్వాత అమ్మవారికి పూజించడానికి అత్యంత శ్రేష్టమైన పుష్పాల్లో కమల పుష్పాలు. కొన్ని చోట్ల బ్లూ లోటస్ లభిస్తుంది, రెడ్ లోటస్ లభిస్తుంది, పింక్ లోటస్ లభిస్తుంది, వైట్ లోటస్ కూడా లభిస్తుంది. అంటే తామర పువ్వులు ఎటువంటివైనా ఏ రంగువైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు. అందులో పింక్ కలర్ గులాబీ రంగు తామర పూలు ఉంటాయి కదా, అది అత్యంత శ్రేష్టమైన తామర పూలు అమ్మవారికి. ఒకటైనా ఖర్చు పెట్టండి, లేదా 108 తెచ్చుకొని అర్చన కూడా పెట్టచ్చు, అది మీ శక్తి. కానీ తామర పువ్వు అలంకరించడం మంచిది. మరియు అంతే శ్రేష్టంగా అర్చించడానికి పుష్పాలుగా మల్లెపూలు తెచ్చుకోవచ్చు, మాచి పత్రాన్ని తెచ్చుకోవచ్చు, దవనం తెచ్చుకోవచ్చు. అలా సుగంధం వచ్చే పత్రాలను కూడా అమ్మవారితో అర్చన చేయండి. అదే విధానం కొన్నైనా బిల్వ దళాలు అమ్మవారికి సమర్పించుకోండి, ఖచ్చితంగా శుభం జరుగుతుంది. అంతేకాకుండా మనందరికీ తెలిసినట్టుగా కేదగి పుష్పం అంటాం, మగిలి రేకు అంటాం కదా, అది ఏ పూజకి కూడా పర్టికులర్గా పరమేశ్వరునికి పూజకి నిషిద్ధం అని చెప్పారు. కానీ రేపు వరమహాలక్ష్మికి ఆ కేదగి పుష్పం అంటే మొగలి రేఖని తెచ్చి అమ్మవారికి అలంకరిస్తారు. ఆ అలంకరించగానే ఆ మహాలక్ష్మి ఆవాహన అవుతుంది అని అర్థం. రేపు ఆ మొగలి పువ్వుతో కూడా లక్ష్మీదేవిని పూజించవచ్చు. ఆ మొగలి రేకు ఒక్క రేకైనా తెచ్చి అమ్మవారికి అలంకరించండి. అలంకరించి అమ్మవారికి ఆభరణాలని అలంకరించండి. అయితే చాలా మంది ఏమడుగుతున్నారంటే మనం వేసుకున్న బంగారు ఆభరణాలు అమ్మవారికి అలంకరించచ్చా అని భక్తిపూర్వకంగా అడుగుతూ ఉన్నారు. చూడండి, మనం వేసుకున్న రుద్రాక్షలో తులసిమాలలో అమ్మవారికి అలంకరించకూడదు. కానీ బంగారదైతే దాన్ని శుభ్రం చేసి అమ్మవారికి అలంకరించవచ్చు. కానీ ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు చచ్చి అలంకరించకూడదు. మనది ఏదైనా ఉంటే దాన్ని అలంకరించవచ్చు. ఇవన్నీ పాజిటివ్ వైబ్స్. అయితే అమ్మవారికి రేపు నేతి దీపము వెలిగించండి, చాలా మంచిది. మరియు అదే విధానంగా అమ్మవారి ముందు శంకుని పెట్టండి, శంకుని పూజించండి, అది కూడా చాలా శుభం జరుగుతుంది. మరియు ఇవన్నీ చేసిన తర్వాత 3 ముత్తైదులకి ఇంటికి పిలిచి వాళ్ళకి పసుపు కుంకము మరియు వస్త్రాలను ఇచ్చి వాళ్ళ నుంచి ఆశీర్వాదం పొందండి. ఇవన్నీ శుభమే. కానీ ఏ కారణానికి ఇంట్లో ఈ పూజంతా ఆచరించిన తర్వాత ఇంట్లో మహాలక్ష్మికి నచ్చనివి కొన్ని చెయ్యరాదు. అవి ఇంట్లో
ధూమపాన మద్యపానాలని సేవించడం కానీ, గొడవలు పడడం కానీ, లేదో మాంస ఆహారాన్ని వండడం కానీ, మరియు భార్యాభర్తలు దైహికంగా కలవడం కానీ ఇటువంటివి రేపు నిషిద్ధం. ఇంట్లో వ్రతం ఆచరించి కుంభం తీసే వరకు ఇవన్నీ జాగ్రత్తగా పాటించాలి. దానికి దయచేసి భక్తిపూర్వకంగా ఆచరించండి. రేపు స్త్రీ సూక్త పారాయణం చాలా మంచిది, కనకదార స్తోత్ర పారాయణం చాలా మంచిది, మరియు మహాలక్ష్మి అష్టకం చాలా మంచిది. ఇలా లక్ష్మి స్తోత్రాలతో ఇంట్లో చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మహాలక్ష్మి ధ్యానం చేస్తూ పూజించి ఆ మహాలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం పొందండి. మీకు అందరికీ కూడా లక్ష్మి అనుగ్రహం ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురుజీకి ఈరోజు వాస్తు పరిహారంలో ఏం తెలియజేయబోతున్నారు?